అమ్మ మరో ఉత్తరం చూద్దాం. హైదరాబాద్ నుంచి శరత్ గారు రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పెద్ద పెద్దవి తెచ్చుకున్నప్పుడు వాటికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. ఇంటికి పెద్దవాళ్ళని పిలిచామనుకోండి, గొప్పవాళ్ళు, ఆ గొప్పవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి తగినటువంటి ఏర్పాటు చేస్తామా చేయమా? మనం ఎప్పుడూ ఉన్నట్టుగానే ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడ చెత్త చెదారంగా పెట్టం కదా. పెద్దవాళ్ళు వస్తున్నారని కొంచెం శుభ్రం చేసి కనీసం వాళ్ళు తిరిగే ప్రాంతం అన్నా శుభ్రంగా పెడతాం కదా. మరి అట్లాంటిది ఒక సృష్టి చక్రాన్ని తిప్పేదానికి ప్రతీకగా ఉన్నటువంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి గౌరవించాలి. ఏమిటి అంటే కనీసం వారానికి ఒక్కసారైనా దానికి అభిషేకం చేయాలి. ఆ శ్రీచక్రం మరి మీ ఇంట్లో మేరువుగా ఉందా భూప్రస్తారంగా ఉందా తెలియదు. ఏదైనా సరే దాని మీద చిన్న మరక కూడా పడకుండా చూసుకోండి. రాగిదే ఉంటుంది కనుక ఏ చిన్న ఒక కొబ్బరి నీళ్లు పడినా ఇంకోటి ఏదన్నా పడినా కిలుమెక్కి అంతమేర మడ్డి కడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చక్రం లేకపోయినా పర్వాలేదు, కానీ శ్రీచక్రం ఇంట్లో దాని మీద మరకలు ఉన్నట్టయితే మాత్రం అది శుభప్రదం కాదు, అశుభాన్ని కలిగిస్తుంది. కనుక శుచిగా ఉండేట్టు చూసుకోండి. ఏ రకంగానూ దాని మీద మరకలు మలినాలు లేకుండా మడ్డి కట్టకుండా చూడండి. కనీసం వారానికి ఒకసారి దాన్ని శుభ్రం చేసి అభిషేకం చేయాలి. దానికి వారానికి ఒక్కసారైనా ప్రతిరోజు దానిపైన 3 వేళ్లతో ఇంత కుంకుమ తీసుకుని 3 సార్లు శ్రీమాత్రే నమః అని చెప్పి దాని మీద వేయండి. నిత్యం పూజ చేయడం కుదరని వాళ్ళు కూడా ఈ 3 వేళ్ళు చాలా మృగముద్ర అంటారు. ఈ ముద్రతో తీసుకుని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని దాని మీద కుంకుమ వేసి ఉంటే పూలు మొదలైనవి పెట్టి పండైనా నైవేద్యం పెట్టాలి. నివేదన తప్పదు. వారానికి ఒక్కసారైనా అభిషేకం చేయాలి. అభిషేకం అంటే మళ్ళీ స్త్రీ సూక్త పురుష సూక్త నమక చమకాలతో చేసినా చేయకపోయినా కనీసం నీళ్లు పోసి దాన్ని కడిగేటటువంటి పద్ధతి. ఈ మాత్రం నియమాలు పాటించినప్పుడు శ్రీచక్రాన్ని స్వీకరించవద్దు, మా ఇంట్లో కుదరదండి అని చెప్పండి. ఇంకా ఏమంటే ఇది చక్రం వరకు చేసేదైతే ఏ ఇంట్లో శ్రీచక్రం ఉంటుందో ఆ ఇంట్లో కొంచెం శౌచం పాటించాలి, నియమనిష్టలు పాటించాలి. నియమనిష్టలు అంటే చాలామందికి పాటికి అర్థమైపోయి ఉంటుంది. పురుడు మైల లాంటివి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం, ఇంట్లో తిరిగి అన్ని బట్టలు అన్ని వస్తువులు ఆ మైల ఉన్నప్పుడు ముట్టుకుని మళ్ళీ తర్వాత వాటిని ఉతకకుండా మళ్ళీ వాడడం, అలాంటివి చేయకుండా అవి వచ్చినప్పుడు అన్నింటినీ తగలకుండా కొన్ని వస్తువులే తీసి వాడుకుని ఆ అశుచి అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుని ఇంట్లోకి రావడం లాంటి పద్ధతులు ఉండాలి. ఇది అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులు. అప్పుడప్పుడు వచ్చే ఇబ్బందులు కాక నెల నెల వచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి విషయంలో కూడా జాగ్రత్త పాటించని వారి ఇళ్లల్లో శ్రీచక్రం పెట్టుకోవటం కన్నా ఎవరికన్నా ఇవ్వడం మంచిదండి. అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. నియమనిష్టలు శౌచమన్నా పాటించండి, లేదంటే శ్రీచక్రం ఎందుకండి శ్రీమాత్రే నమః అని ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆవిడ మన అనుగ్రహించదా? ఆవిడ దయా స్వరూపిణి. భావన మాత్ర సంతుష్టాయై నమో నమః అని ఉంది అమ్మవారి నామం. భావన చేస్తే తృప్తి పడేటటువంటిది. అటువంటి దానికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. ఆర్భాటం పెట్టుకుంటే మాత్రం నియమాలు పాటించాలి.